ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, ప్రభు తన కృపచేత మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఈ రోజుని వాటిని అన్నిటినీ మనం తలంచుకుంటూ మనం చేయగలిగింది ఏంటంటే దేవునికి స్తుతియాగం చెల్లించడమే. మరి ముఖ్యంగా ఈ దినాల్లో ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం కనిపెడుతున్నటువంటి అలవాటు చాలామంది చేసుకుంటున్నారు. ఈవెన్ ఇండిపెండెంట్స్గా ఉన్నటువంటి సంఘాలలో సైతము, ఈవెన్ పెంతెకోస్తు అనుభవాలు కలిగినటువంటి అనేక సంఘాలలో సైతము ఈ 40 దినాల ఈ ప్రార్థనలు లేక సిలువ ధ్యానాలు అనేటువంటి రీతిగా చాలామంది జరిగిస్తున్నారు. మంచిది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మనం వాటిని తలంచుకున్నాం, ధ్యానం చేయడం, యేసు ప్రభు యొక్క సిలువను తలంచుకుంటాం, మంచిదే, నేను కాదనట్లేదు. బట్ ఒక మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు సిలువని మాత్రమే 40 రోజులు ధ్యానించి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక చిన్న పండగలా మనం చేసుకుని లేక గ్రాండ్గా చేసుకుని ఆ ఒక్క రోజుతో ఇంకక్కడితో ఆపేస్తున్నాం. కానీ నా ఆలోచన నేనేమంటానంటే, యేసు ప్రభు చనిపోయారు అనేటువంటి విషయాన్ని గురించి ఒక 40 రోజులు ధ్యానిస్తున్న మనం ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటిది, అది చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయం, అది చాలా ఘనమైనటువంటి విషయం. అందుచేత ఒకవేళ ఇదే కొనసాగింపు మనం పునరుత్థాన పండుగ అయిన తర్వాత కూడా మనం చేయగలిగితే, దీనికి రెట్టింపుగా కనుక మనం చేయగలిగితే, అదండి మన యొక్క జీవితానికి చాలా దీవెనకరంగా ఉండేటువంటిది. మరి సమాజం ఏమన్నా గుర్తిస్తుందో లేదో నా ఈ మాటలు కానీ, బట్ నేనైతే ఒక మాటగా చెప్తున్నాను, చాలామంది నా మాటను గౌరవిస్తూ ఉన్నారు, చాలామంది నా యొక్క మాటకు స్పందిస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో కూడా ఒకవేళ మనం ఆలోచన చేద్దాం. సేవకులరా, ఒకవేళ సేవకులైనటువంటి వారు కనుక ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నట్టే ఎంకరేజ్ చేద్దాం మన యొక్క సంఘాన్ని. మనం లెంటి డేస్గా మనం 40 దినాలు చేసినటువంటి దానికంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానానికి సంబంధించి 80 రోజులు చేద్దాం రండి అని ఎంకరేజ్ చేద్దాం. ఈ 40 రోజులు వచ్చినటువంటి వాళ్ళు మిగతా రోజుల్లో ఎందుకు రారు? ఒకవేళ అలాగే కనుక రాకుండా ఉన్నారంటే వాళ్ళు కేవలం ట్రెడిషన్ చేసినట్టు లెక్క, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక పితృపారంపర్యాచారం, వ్యర్థం చేసేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సైతం వ్యర్థం చేసేటువంటి ఒక ఆచారం చేసినట్టు లెక్క. సో ఈ రోజుని ఈ 40 రోజుల పాటు ప్రార్థనా కార్యక్రమాలకు వస్తున్నటువంటి బిడ్డలైనటువంటి వారందరూ, వారికి నేను మనం చేసేటువంటి మాట ఏంటంటే, మీ పాస్టర్ గారితో చెప్పి, ఒకవేళ పాస్టర్ గారులు అయితే పాస్టర్ గారులు మీ యొక్క సంఘానికి చెప్పి తదుపరి కూడా మనం కొనసాగించడానికి అన్నట్టుగా ఎంకరేజ్ చేద్దాం. టైం పడుతుందిలేండి. ఒకవేళ ఈ సంవత్సరం చేయలేకపోవచ్చు కొంతమంది, లేకపోతే వచ్చే సంవత్సరానికి చేయలేకపోవచ్చు కొంతమంది. కానీ పదే నేను చెప్తున్న కొలది రానైన దినాల్లో ఖచ్చితంగా నేను నమ్ముతున్నా, ఈ మొదట 40 రోజులు చేస్తున్నటువంటి దీనికి మించి 40కి ఇంకొక 40 వేసుకుని ఒక 80 రోజుల పాటు యేసు ప్రభు తిరిగి లేచారు అనే విషయాన్ని ధ్యానం చేసుకోవడం, మంచి పండుగ సెలబ్రేషన్ చేసుకుందాం. అది దేవునికి మహిమ, అది మనకు ఆశీర్వాదకరం. గతంలో నేను మీతో పంచుకున్నట్లుగా నేను సిలువ రక్తాన్ని గురించి, యేసు రక్తాన్ని గురించి నేను మీతో మాట్లాడడానికి ఈరోజు కూడా మేము ముందుకు వచ్చినాను. యేసు రక్తము మనల్ని కడిగి పవిత్రులనుగా చేసింది. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచినది. యేసు రక్తమే మన యొక్క వస్త్రాలను కూడా తెలుపు చేసినది, మనల్ని పరిశుద్ధపరచి ఉన్నది. ఈరోజు అదే యేసు రక్తమును గురించి నేను ఇంకా మాట్లాడవలసి వస్తే, కడగబడ్డాము. పోయిన వారం ఒకవేళ మనం కడగబడి ఉన్నాం, బట్ ఈ రోజుకులోగా, అనగా ఈ వారంలో మళ్ళా ఈ వారం గడిచిపోయేలోగా బహుశా మనలో కొంతమంది బహుశా ఆ పాపము నుంచి మనం విడుదల పొందలేకపోయి ఉన్నామేమో కదూ. కొంతమంది ఏమనుకుంటూ వచ్చామంటే, అవును పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా ఆ రోజు నేను రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుని ఉన్నాను, ఇక మీదట నేను ఆ పాపం చేయకూడదు, నేను ఆ పాపం నుంచి నేను శుద్ధి చేయబడ్డాను కనుక ఆ పాపపు జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాం. కానీ ఈ వారంలోనే మరలా మనం ఆ పాపంలోనే మనం పడిపోయి ఉన్నాం కదూ. మానవులు అండి, నేను కూడా అర్థం చేసుకోగలను. మనుషులం గనక, ఈ రక్త మాంసాల్లో మనం వండి ఉన్నాం గనక సహజం అండి. మహామహులే పాపంలో పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మహా గొప్ప భక్తులైనటువంటి వాళ్ళే పాపంలో పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో నేను కొందరికి జీవితాల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, అయ్యో ప్రభా, ఎందుకు ఎంతటి భక్తులు, ఎంతటి విశ్వాసములు ఉన్నటువంటి వాళ్ళు, ఎంతగా నీ చేత వాడబడుతున్నటువంటి వారు, నీ చేతుల్లో వాడబడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి జీవితం ఎందుకు ఇలాగ నవ్వాలి, ఎందుకు వాళ్ళని గురించి ఇలాంటి పరిస్థితి రావాలి, ఎందుకు లోకం చెప్పుకునేటువంటి విధానంగా వాళ్ళకి జీవితంలో ఇలా బట్టబయలినటువంటి రీతిగా 10 మందికి దొరికిపోయేటువంటి విధంగా ఎందుకు ఇలా ప్రవర్తించాలి ప్రభు అనుకొని నా మటుకు నేను నలిగిపోతూ వచ్చినా. అప్పుడు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మనం అందరం పాపము నుంచి మనం విడుదల పొందుకొనలేకపోయి ఆ పాపంలోనే బానిసలముగా మనం జీవిస్తున్నాం. పాప బానిసత్వాన్ని మనం పలుకుతున్నాం మన నోటితో కూడా.
మన మాట కూడా మనం ఏమన్నాం అంటే, పాపం నుంచి నేను బయటికి రాలేకపోతున్నానండి, ఆ చెడుగు నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, ఆ మనిషిని నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, వాళ్ళతో సంబంధాన్ని నేను తెగతింపులు చేసుకోలేకపోతున్నానండి, సమయం ఎక్కడో సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఆలోచన వచ్చేస్తుందండి, ఆ మద్యపానానికి నేను బానిస అయిపోతున్నానండి, నా జీవితంలో ఇలాంటి చెడు అలవాట్లకి నేను బానిస అయిపోయానండి, నా బ్రతికేలాగా చెడిపోయినటువంటి స్థితిలో ఉండి. ఇది మనం పలుకుతూ ఉన్నాం. మనం అలా పలుకుతూ ఉండుట వలన మనకు జీవితం ఏమవుతుందంటే, మనం అదే బానిసత్వములు అన్నట్టుగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈరోజు నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఎలాగున వ్రాయబడి ఉన్నది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఇది సువార్త, ఇది సత్యం. ఏంటనంటే, ఆయన యేసు సిలువలో తన రక్తాన్ని కార్చేశాడు. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభువు, మనందరి యొక్క ప్రభువు, రక్షకుడునైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడయుండి తండ్రైన దేవుని చేత మానవులమైనటువంటి మన కొరకు ఈ లోకములోనికి పంపబడిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలోమరాన దగ్గరికి వెళ్ళి సిలువలో తన రక్తాన్ని కార్చేశారు. ఆయన ఇప్పుడు ఆ యొక్క రక్తము ద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మన పాపముల నుండి మనలను విడిపించేశారు ఆయన. మన పాప బంధకముల నుండి మనలను విడిపించేశారు ఆయన. ఇక మీదట ఆ పాపం అనేటువంటిది మన మీద అజమాయిషి చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం పలకవలసిన మాట ఏంటంటే, నా పాపము నుండి నన్ను విడిపించిన నా యేసయ్యకు, నా దేవాతి దేవునికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని మనం పలుకుతూ ఉండాలి. నాకు తెలిసి మన యొక్క డినామినేషన్స్లో బైబిల్ మిషన్ డినామినేషన్ వాళ్ళు, లేక బైబిల్ మిషన్ శాఖ వాళ్ళు ప్రతి ప్రార్థనలో ఈ మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని 3 సార్లు ఆ మాటలు చెప్తారు. మంచిది. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను స్నేహితులారా, ఏదో మిషన్ వాళ్ళు చేస్తున్నారు, బైబిల్ మిషన్ వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలే, తాత్పర్యం మన మిషన్ వేరు కనుక మనం ఆ మాట పలకొద్దని అనుకోవద్దు. ఇది ఒక మంచి అలవాటు. దైవజనుడు దేవదాస్ అయ్య గారు ఒకవేళ నేర్పించినటువంటి విధానంలో వారు ఆ మాటలు చక్కగా పలుకుతున్నందు వలన ఎంతో కొంత ప్రయోజనం అనేటువంటిది మన యొక్క జీవితంలో కలుగుతున్నది. ఎందుకంటే ఇది సత్యం. సత్యం ఏంటంటే, మన పాపముల నుండి మనలను దేవుడు విడిపించేశాడు. యేసు రక్తము ద్వారా ఆయన మనలను విడిపించేశారు. ఒకవేళ పాపపు శోధన నాకు వస్తుందనుకోండి, ఏదైనా ఒక తలంపు వస్తుందనుకోండి, వెంటనే నేను పలకవలసిన మాట ఏంటంటే, యేసు రక్తము నా మీద నేను పలుకుతూ ఉన్నా, యేసు రక్తం వలన నా పాపము నుండి, పాపపు శోధన నుంచి నన్ను విడిపించిన దేవునికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని పలకాలి. మనం ఏం చేస్తున్నాము, దేవా శోధన వచ్చేస్తున్నాయినా, దేవా ఈ శోధనలో పడకుండా చేయనైనా పడిపోతున్నాం అందులోనే. ఇది మనం ఎందుకంటే మన కాన్షియన్స్ ఎంతసేపు ఆ పాపమును గురించినటువంటి కాన్షియన్స్లోనే మనం ఉంటున్నాం, మనస్సాక్షితోనే మనం ఉంటున్నాం. ఇందులో పడిపోతున్నాం అంటూ పడిపోతున్నాం అన్నాం. మనం ఎంత మంచి విశ్వాసాలు అయినా, ఎంత మంచి ప్రార్థనా పరులైనా, ఎంత మంచి భక్తులై ఉన్నా, ఈరోజు అనేక మంది వారి యొక్క జీవితాలలో ఇలాగున్న పడిపోవడానికి గల కారణం ఏంటంటే, వీఆర్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ సిన్. పాపమును గురించి, పాపంలో పడిపోతాను అనేటువంటి ఒక కాన్షియస్లో మనం ఉండి ఉన్నాము కనుక అదే పాపంలో మనం పడిపోతున్నటువంటి వారముగా కనబడుతున్నాం. కానీ ఈ రోజుని ఈయన మాటలు, ఈ సత్యస్సు వార్తను వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులారా, క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే, ప్రభు మనలను విమోచించి ఉన్నారు, మన పాపముల నుండి మనల్ని విడిపించి ఉన్నారు. నో మోర్ ఆఫ్ దట్ సిన్. ఇక పాపంలో మనం లేము. ఇదే విషయం ఒకవేళ పాత నిబంధన సాదృశ్యంగా గనక మనం తీసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ బానిసలుగా పరిగణించబడ్డారు. 400 సంవత్సరాలు అయ్యేసరికి యోసేపుని ఎరుగని వేరొక ఫరో రాజు వచ్చి ఆయన వీళ్ళందరినీ కూడా బానిసలుగా చేసేసాడు. బంధకాల్లో ఉన్నట్టుగా అయిపోయింది వాళ్ళ పని. ప్రతిరోజు కష్టపడి పని చేయాలి, ఇటుకలు తయారు చేయాలి, ఏవేవో తయారు చేయాలి, లేకపోతే ఊరుకునేది లేదు. అయితే అక్కడ దేవుడు దిగువచ్చి, ఈ ప్రజలను నేను విడిపించడానికి వచ్చిన మోషేరా, నేను నిన్ను పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, నన్ను సేవించడానికి ఆ ప్రజలకు విడుదలను కలిగించి వాళ్ళని తీసుకొని రా, ఈ కొండ మీదే నన్ను మీరు సేవిస్తారు అని చెప్పి ఉన్నాడు. ఈలోగా ఫరో గారి కోపం వచ్చింది. ఆయన ఇంకా కఠినత్వం ఎక్కువ చేసుకుని ఉన్నాడు. కానీ చివరిలో ప్రభువారు నిర్గమకాండం 12వ అధ్యాయం దగ్గరికి వచ్చి కనుక మనం చూస్తే, అక్కడ ప్రభు అయిన యెహోవా, దేవాతి దేవుడైన యెహోవా ఆయన మోషేతో చెప్తున్నటువంటి మాట ఏమంటారంటే, ఈ రాత్రికి వీళ్ళకి విడుదల నేను ఇస్తూ ఉన్నా,
ఇక మీదట వాళ్ళు ఐగుప్తీయులైనటువంటి వారిని చూడరు. ఇక మీదట ఐగుప్తు దాసత్వం అనేటువంటిది వారికి ఉండదు. ఈ ఐగుప్తు శత్రువులందరినీ కూడా నేను చంపివేయబోతూ ఉన్నా, ఎర్ర సముద్రంలో వారిని ముంచివేయబోతూ ఉన్నా, నేను వారికి విడుదలనిస్తున్నా. కానీ ఈరోజు వారు చేయవలసిన పని ఏంటంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి దాని రక్తాన్ని తీసుకొని ఆ ఇంటి గుమ్మము యొక్క నిలువు కమ్ములకును అడ్డు కమ్మికిని వారు పోసినట్లయితే సంహారదూత వారి ఇంటిలోనికి రాడు. ఐగుప్తీయుల ఇండ్లలో సంహారదూత వెళ్తాడు. వాళ్ళ ఇంటిలో జ్యేష్ఠ కుమారులు చచ్చిపోతారు. ప్రతి ఇంట్లో రాజుగారు మొదలుకొని పనివారు వరకు కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోయినందుచేత ఐగుప్తు దేశంలో ఏడుపు రోదన వినబడుతున్నందు చేత ఆ ఫరో రాజు మిమ్మల్ని పిలిచి రాత్రికి రాత్రే మీకు విడుదలచ్చి మిమ్మల్ని పొమ్మని అంటాడు కనుక గెట్ రెడీ అని చెప్పేసి అని అంటాడు. అక్షరాల రాత్రి అదే జరిగిందండి. ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించారు ఇశ్రాయేలీలైనటువంటి వారు, హెబ్రీలైనటువంటి వారు. అవతల వాళ్ళకి తెలియదు పాపం, అందుకని ఆ ఇండ్లలో ఎవరు కూడా గొర్రెపిల్లని వధించి ఉండలేదు. ఈ రక్తం వారు నిలువ కమ్ములకు ప్రోక్షించారు. ఆ రాత్రి సంహారదూత ఇంటిలోనికి రాకుండా దాటి వెళ్ళిపోయాను అనేటువంటి మాట చదువుకుంటాం. పాస్ ఓవర్ అనేటువంటి ఒక మాట, పాస్ ఓవర్, దాన్ని ఆ పండుగ పాస్ ఓవర్ ఫెస్టివల్ అని అంటారు. పస్కా అనేటువంటి రీతిగా మనం తెలుగులో పెట్టుకున్నటువంటి ఒక పేరు. సో ఈ పాస్ ఓవర్ అనగా సంహారదూత పాస్ ఓవర్ అనమాట, దాటి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తులో చనిపోయారు, జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు. రాత్రికి రాత్రే ఫరో పిలిచి అంటాడు, అబ్బాయి మీరు పొండ్రా, మీరు ఏదో దేవుణ్ణి సేవిస్తానన్నారు కనుక వెళ్ళిపోండి, మీరు అందరూ కూడాను మా దేశం విడిచిపోయి వెళ్ళిపోండి అని చెప్పేసి అని ఆ దేశంలో నుంచి వారిని పంపించేశారు. ఆ రక్తము ద్వారా మరలా వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళిన వారు కారు. చివరికి ఐగుప్తు ఫరో రాజు కానీ సైన్యం కానీ తరుముకుంటూ వచ్చిన ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చింది. ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయారు. అక్కడతో ఐగుప్తు అనేటువంటి దాసత్వం చరిత్ర అక్కడతో అంతమైపోయింది. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నా, హై ఫ్రెండ్స్, ఒకవేళ మనలో ఎవరమైనా మన పాపాన్ని జయించలేక ఇంకా దాసత్వంలో ఉండి అంటే డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తుని గురించి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఇంకా నువ్వు బానిసవు అనేటువంటి ఒక ఆలోచన మనం పెట్టుకోవద్దు. ఇంకా నేను దానికి దాసత్వంలో ఉండినాను అనే ఆలోచన పెట్టుకోవద్దు. యూ హ్యావ్ బీన్ ఆల్రెడీ రిడీమ్డ్ అండి, మీరు విమోచింపబడి ఉన్నారు. మీరు యేసు రక్తము చేత మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు ఆయన. యు ఆర్ నో లాంగర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. నీవు పాపమనే దాసత్వము క్రింద లేవు. ఇది సత్య సువార్త. ఈ సత్య సువార్తను మనం నమ్మగలిగితే మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ప్రియ స్నేహితులారా, యేసు రక్తాన్ని కార్చింది వమ్ము కాలేదు. యేసు సిలువలో రక్తాన్ని కార్చింది వృధా కాలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసు రక్తము ద్వారా మనము విమోచింపబడి ఉన్నాము. మన పాపముల నుండి మనం విమోచింపబడి ఉన్నాం. ఇదే విషయం ఒకవేళ పేతురు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల దగ్గర కూడా మనం చూసినట్లయితే, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు రక్తం, అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడతారు. ఇది సత్యం అండి బాబు. డోంట్ థింక్ అబౌట్ ద బాండేజ్ దట్ యు ఆర్ స్టిల్ ఇన్. నువ్వు ఇంకా బాండేజ్లోనే ఉన్నావు, బంధకాల్లోనే ఉన్నావు, దాసత్వంలో ఉన్నావు, పాపములో ఉన్నావు. ఇది కాదు మనం ఆలోచించవలసినటువంటిది. ఈరోజు అందుకే నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు చనిపోయాడనే దానిని మాత్రమే కాదు మనం ఆలోచించవలసినటువంటిది. యేసు ప్రభు తిరిగి లేచిన విషయాన్ని రెండింతల అధికముగా మనం ఆలోచన చేయాలి. యేసు చనిపోయినటువంటిది ఒక మాట అయితే, యేసు తిరిగి లేచినటువంటిది రెండింతల శక్తివంతమైనటువంటి ఒక మాట. యేసు కార్చిన రక్తము ద్వారా నా పాపము నుంచి నేను విమోచింపబడి ఉన్నాను. నా పాప బంధకము నుంచి నేను విమోచింపబడి ఉన్నాను. ఈరోజు నేను నా పాపము కొరకు యేసు తన రక్తం అనేటువంటి ఒక వెల ఆయన చెల్లించున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వరకు ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం అండి. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా అండి ఆనాడు ఇస్సాకుని బలిగా అర్పించేటప్పుడు ఒక పొట్టేలు ఈ యొక్క ఇస్సాకునకు బదులుగా బలిగా అర్పించబడిందండి. ఆనాడు ఆదాము హవ్వలైనటువంటి వారు ఆ యొక్క పాపము చేసినందుచేత ఆ ఏదెను తోటలో ఒక గొర్రెపిల్లండి దేవుడు బలిగా అర్పించినటువంటిది. కానీ ఈరోజు మనందరి కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆయన బలిగా అర్పించినాడు. మనందరి కొరకు యేసు ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధమైన రక్తాన్ని, తన మానవ రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక నీవు ఆ బంధకాలలో లేవు, ఇక నీవు ఆ బానిసత్వంలో లేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఐ సీ ఎ బ్రదర్, ఒక బ్రదర్ని నేను చూస్తూ ఉన్నా. బ్రదర్, మీరు సేవ చేస్తున్నారు
కానీ మీరు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారు కదా. ఈరోజున మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. థింక్ అండ్ కాంటంప్లేట్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని గురించి ఆలోచన చేసుకోండి. యూ విల్ నాట్ గో టు దట్ లేడీ. ఆ స్త్రీ దగ్గరికి మీరు ఇక వెళ్ళరు. ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క సేవలో దేవుడు మిమ్మల్ని ఎంతో బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆయన కొరకైన సాక్షిగా మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ ఒకవేళ మీరు కూడా బయటికి రావాలని ఉంది, ఆమెతో మీరు ఆ సంబంధం లేకుండా ఉండాలని మీకు మనసులో ఉంది, మీరు ఆ యొక్క సహవాసాన్ని ఆ వ్యక్తిని విడిచిపెట్టాలని ఉంది, బట్ సమయం ఎక్కడో మీ సేవ పరిచర్లో బహుశా ఆమె మీకు సహాయపడుతూ ఉంది. ఆర్థికంగా కూడా ఒకవేళ మీకు ఆమె సహాయపడుతూ వచ్చింది. ఆమె ఎన్నో విషయాల్లో మీతో పాటు నిలబడుతూ వచ్చింది. సో ఈ రోజున మీరు తెలియకుండానే మీరు ఆ పాప జీవితంలో జీవిస్తూ ఆమెతో అక్రమ సంబంధంలో మీరు జీవిస్తున్నారు. క్రీస్తు ప్రేమతో నేను చెప్తూ ఉన్నా, యూ షుడ్ నో లాంగర్ బీ అండర్ దట్ బాండేజ్. మీరు ఆ బానిసత్వంలో ఉండవలసిన అవసరం లేదు. ప్రభు రక్తం నేను మీ మీద ప్రక్షాళన చేస్తున్నా. యేసు రక్తం మీ మీద నేను పలుకుతూ ఉన్నా. మీరు కూడా యేసు రక్తాన్ని తీసుకోండి. మీరు కూడా యేసు రక్తం నా మీద ఉన్నది అని మీరు పలకండి. యేసు రక్తము ద్వారా ఈరోజున దేవుడు అంటున్నాడు కదా, మీ పాప బంధకాల నుంచి ఆయన విమోచన ఇచ్చేశారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా మీరు విమోచింపబడి ఉన్నారు. మీరు చెప్పక్కర్లే, అమ్మాయి నీ దగ్గరికి నేను ఇక రాను, అమ్మాయి ఇక నీతో నేను సహవాసం చేయనని మీరు చెప్పక్కర్లే, మీరు చెప్పలేరు. కానీ దేవుడే చేసుకుంటాడు ఆ కార్యాన్ని. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, యేసు రక్తం అని మీరు పలకండి. ఆ వ్యక్తి మీద కూడా యేసు రక్తం అని పలకండి. మంచి వ్యక్తి అని కాదన్ను, సేవలో సహకరిస్తున్నటువంటి వ్యక్తి. ఒకవేళ సేవలో సహకారం మానేస్తుందా, డజంట్ మ్యాటర్. నా యేసయ్య మీకు సహాయపడుతూ ఉన్నారు, నా యేసు మీకు తోడై ఉంటున్నారు. అంతేగాని ఒక మనిషిని యొక్క సహాయం మనకు అక్కర్లే, ఒక స్త్రీ యొక్క సహాయముగా మనకు అక్కర్లే. ఇలాంటి శోధనలు వచ్చినప్పుడే ఈ రోజున బహుశా మనం అప్రతిష్ట పాలవుతున్నటువంటి ఒక పరిస్థితులు. ఒక్కొక్కసారి ఇలాంటి సంబంధ బాంధవ్యాల వలన ఎవరికి తెలియదులే అని మనం అనుకుంటాం. నేను క్రీస్తు ప్రేమతో నేను మంచిగున్నానని అనుకుంటాం. బట్ లోకమంతా ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉంటుంది. మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. లెట్స్ బి కాషియస్ అబౌట్ దాట్ అండ్ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ అవర్ సెల్స్. మన మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద ఈరోజు నేను యేసు రక్తాన్ని నేను పలుకుతూ ఉన్నా. ప్రతి శోధన నుంచి మనకు విడుదల కలిగి ఉన్నది. ప్రతి బంధకముల నుంచి ఈ రోజున మనకు విడుదల కలిగి ఉన్నది. ఈరోజు నజరుడైన యేసు నామంలో నేను పలుకుతున్నా, యేసు రక్తాన్ని మీ మీద ప్రోక్షించుట ద్వారా ఈ దినాన్ని ఆ యేసు రక్తం మీ మీద మీకు విజయాన్ని కలిగించి ఉన్నది. ఇక పాపము జోలికి మనం వెళ్ళాం, ఇక పాపము దగ్గరికి మనం వెళ్ళాం, ఇక పాప దాసత్వంలోనికి మనం వెళ్ళాం. యేసు నామంలో నేను పలుకుతున్నా. ఏ సిస్టర్ గారు, ఒకవేళ మీరు కనుక అలా దైవ సేవకుడిని శోధిస్తూ ఉన్నట్లయితే, ఈయన కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారిని కనుక అలా శోధిస్తున్నట్టయితే, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానమ్మా, మంచిది, మీ అవసరతను ప్రభు తీరుస్తాడు. ఒకవేళ మీరు భర్త లేకుండా ఉండి ఉన్నారేమో, ఈ రోజున మీరు ఒక అవసరత కలిగినటువంటి వారుగా ఒక మగదిక్కు కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు రావటం మొట్టమొదటిలో మంచి ఉద్దేశంతో మీరు వచ్చినారు. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు మాకు తోడుగుంటే బాగుంటుంది అనేటువంటి రీతిగా మీరు అనుకుని ఉన్నారు. కానీ రాను రాను మీరు అది శోధనలో పడిపోయినారు, పాప బంధకాల్లో ఉండి ఉన్నారు. ఈ రోజున మీరు విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉండి ఉన్నారేమో. క్రీస్తు ప్రేమతో నేను మాట్లాడుతూ ఉన్నా, ఇక మీదటొద్దు. యేసు రక్తం మీ మీద మీరు కూడా పలకండి. డోంట్ వర్రీ, ప్రభు మీకున్నాడండి, ప్రభు మీ యజమానండి. ఆ దేవాతి దేవుడు మీకు తోడుగా ఉంటూ ఉన్నాడండి. ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టనివ్వకుండా, ఏ విధమైన సమస్య మీ జీవితం మీదకి రానివ్వకుండా మీ బిడ్డలను చూసుకునేవాడు ఆ దేవుడు అండి. మీ బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి వాడు ఒక దేవుడు అండి. ఈ రోజున ఒక దైవజనుడితో మీరు ఒక సహవాసాన్ని కలిగి ఉండి అప్రతిష్ట పాలైపోయేదానికంటే, మీ మటుకు మీరే ఒకవేళ చెప్పుకుంటున్నారేమో, ఫలానా దైవజనుడు నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు, ఒక భర్తలాగా నన్ను చూసుకున్నాడని చెప్పి ఒకవేళ గొప్పలకు పోయి మీరు చెప్పుకుని ఉన్నారేమో. ఎంత విచారం స్నేహితులారా. ఈరోజు ఐఎమ్ సీయింగ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి నేను చూస్తున్నా, నేను మీతోటే మాట్లాడుతున్నా. ఒకవేళ ఇన్ని లక్షల మంది ప్రజలు నా కార్యక్రమాన్ని చూస్తున్నా, ఒక్క వ్యక్తి ఇలాంటి శోధన బంధకాల నుంచి మీరు విడుదల కలిగినట్లయితే, ఈరోజు నేను ప్రయాసపడి నా ప్రభు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి మీ కొరకు ఈ సత్య సువార్తనిచ్చినటువంటిది ప్రయోజనకరమైనటువంటిదని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మీతో మాట్లాడడానికే నా ప్రభు నన్ను తీసుకొచ్చినాడు. క్రీస్తు ప్రేమతో నేను ప్రేమించి నేను చెప్తూ ఉన్నా, అమ్మ, మీ పాప బంధకాల నుంచి ఆయన మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు, మిమ్మల్ని విమోచించినాడు. మరలా మీరు ఆ పాపంలో ఉండకుండానట్లుగా ఆ ప్రభు మనకు విడుదల ఇచ్చి ఉన్నాడు. కేవలం వ్యభిచారం అనే పాపం మాత్రమే కాదు, దేవునికి విరోధంగా ఉండేటువంటి ఏ చిన్న విషయమైనా, ఏ చిన్న తప్పిదమైనా, ఏ చిన్న దోషమైనా దాని నుంచి ప్రభు మనకి విజయాన్ని అనుగ్రహించినాడు. ఇంకొక అమూల్యమైనటువంటి మాట నేను మీతో పంచుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం
28వ వచనం దగ్గర వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఒక సంఘం, తన రక్తమిచ్చి మనను కొనినటువంటి ఒక సంఘం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా ఆ మాట తెలియజేస్తుంటాడు. తన స్వరక్తమిచ్చి ఆయన మనలను కొని ఉన్నాడు, ఆయన నన్ను కొని ఉన్నాడు, తన రక్తముతో నన్ను కొని ఉన్నాడు. ఏమండి, ఏదైనా ఒక వస్తువును కనుక నేను కొనుక్కుంటే, ఒక మంచి పెన్ ఏదైనా కనుక నేను కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా ఆ పెన్ను నేను వాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను నాకు విలువనిచ్చి దానికి డబ్బులు ఇచ్చి నేను కొని ఉన్నాను కనుక. ఒకవేళ ఏదైనా ఒక మంచి కళ్ళద్దాలు నేను కొనుక్కుంటే, ఖరీదైనటువంటి ఒక కళ్ళద్దాలుగా కనుక వాటిని నేను కొనుక్కుంటే ఎంత విలువైనటువంటిగా కళ్ళద్దాలని నేను చూసుకుంటూ ఉంటాను. ఖరీదైనటువంటి ఒక కళ్ళద్దాలు. ఏమండి, ₹1,000 ఒక ఖరీదైనటువంటి డబ్బుల కంటే మనం వేల రూపాయలు వెండి బంగారాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి వాటికంటే విలువైన రీతిగా నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను మిమ్మల్ని కూడానండి, ఈయన మాటలు వింటున్నాను, మిమ్మల్ని, మీ గురించి నేను మాట్లాడుతున్నాను, మిమ్మల్ని నన్ను యేసు రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొని ఉన్నాడండి. ఆయన అంటాడు, నీవు నా సొత్తు, నువ్వు మరలా పాపములో వెళ్ళడానికి కాదు నేను నిన్ను కొన్నది, నువ్వు మరలా వెనక్కి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కాదు నేను నిన్ను కొని విమోచించింది, నా రక్తం ఇచ్చి నేను నిన్ను విమోచించింది. నువ్వు మరలా పాపములో జీవిస్తూ నరకానికి వెళ్ళడానికి కాదు నేను నిన్ను కొని నిన్ను విమోచించింది. అసలైతే అంటాను కదా, దేవుడు నన్ను సృజించినప్పుడే ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు నన్ను సృజించి ఉన్నాడు. ఆయనను నా తల్లి పాపములోనే నన్ను గర్భం దాల్చినది, పాపములోనే నన్ను కని ఉన్నది కనుక పాప నైజము కలిగినటువంటి వాడుగా నేను పాపాలు చేయడం మొదలుపెట్టా. పాదిరి గారి ఇంట్లో పుట్టినటువంటి కొడుకునైనా, ఒకవేళ మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా మమ్మల్ని పెంచి పెద్ద చేసినప్పటికైనా సరే, పాపం అనేటువంటి ఒక నైజం, పాపం అనేటువంటి ఒక స్థితి నాలో ఉండినది కనుక అట్టి పాపములోనే జీవించడం అనేటువంటిది నాకు ఎదురవుతూ వచ్చినది. కానీ ఈ రోజు నిన్న యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఆ పాపము నుంచి నేను విడిపించా, పాపము నుంచి నేను కొని ఉన్నా, వెండి బంగారాన్నిచ్చి నిన్ను కొన్నది కాదు, స్వయంగా నా రక్తం, యేసు రక్తాన్నిచ్చి ఆయన నన్ను కొని ఉన్నాడు కనుక ఇదేనా అంటున్నాడు కదా, నీవు నా సొత్తు, నేను నీ కొరకు సిద్ధం చేస్తున్న పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, ఆ దేవుని రాజ్యంలోనికి నువ్వు రావాలి, నీ యజమానుడైనటువంటి వాని యొక్క సంతోషంలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలి, నిత్య జీవం అనేటువంటి ఒక నిత్య జీవములోనికి నీవు రావాలే తప్ప, నేను విమోచించి నా రక్తాన్నిచ్చి విమోచించిన నీవు నీ ఆత్మని నరకానికి తీసుకుని వెళ్ళడానికి హౌ డేర్ అని చెప్పేసి అని అంటాడు ఆయన. హే ఫ్రెండ్స్, ఈరోజు మీరు మనం దేవునికి చెందినటువంటి వారమండి, దేవుని సొత్తు అయినటువంటి వారమండి, దేవుని యొక్క హక్కుదారులు అండి మనం. ఆయన మన మీద హక్కు ఉంది, ఎందుకంటే తన రక్తముతో ఆయన మనల్ని కొని ఉన్నాడు. ఆయన తన చేతిలో పెట్టుకుంటాడు, ఏ విలువైన ముత్యమనే సువార్తరాజు, నేను నిన్ను చేసి నా సొంతంగా అనుకున్నాను, ఆ తర్వాత నీ బురద నీ మీద పడినందు చేత నా రక్తం ఇచ్చి నిన్ను కొని నువ్వు నా సొంతం అంటున్నాను. మళ్ళీ నువ్వు ఎలా పాడైపోతావు, నువ్వు ఎలాగైనా పాపంలో పడిపోతావు, ఇది నా ప్రభు అంటున్నాడు. When I know the value that has been shed on the cross of Calvary from Jesus, యేసు ద్వారా సిలువలో కార్చబడిన ఆ రక్తం యొక్క విలువ నేను తెలుసుకుంటే, ఆ రక్తముతో నేను కొనబడ్డాను అని తెలుసుకుంటే, ఆ రక్తముతో నన్ను విమోచించాడు దేవుడు అని నేను తెలుసుకుంటే, ఆ రక్తముతో నా పాపము నుంచి నేను విడుదల పొంది ఉన్నానని తెలుసుకుంటే, I cannot go back to that sin. మరలా పాపములోనికి నేను వెళ్ళలేను. ఒకవేళ సాతానుడు నన్ను ఎంత శోధించినా, సాతానుడు నన్ను ఎంత పడగొట్టడానికి ప్రయత్నం చేసినా, అక్కడ నేను వెంటనే పలికే మాట ఏంటంటే, యేసు రక్తం నా మీద పలుకుతున్నా, యేసు రక్తం నా మీద ఉండినది, యేసు రక్తముతో నేను కొనబడి ఉన్నా, యేసు రక్తముతో నేను విజయాన్ని పొందుకొని ఉన్నా, యేసు రక్తములో నేను విమోచింపబడి ఉన్నా అని ఎప్పుడైతే నేను పలుకుతూ ఉంటానో స్నేహితులారా, ఆ యొక్క రక్తమే నన్ను విమోచిస్తుంది. ఈరోజు మీ మీద, మీ కుటుంబం మీద, ఈరోజు దైవ సేవకుని మీద, సహోదరి మీ మీద, ఈ రోజున ఇక్కడ నా మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద నేను పలుకుతున్నా, యేసు రక్తము మీ మీద ప్రోక్షింపబడి ఉన్నది, యేసు రక్తములో మీరు విమోచింపబడి ఉన్నారు, యేసు రక్తములో మీరు కొనబడి ఉన్నారు, యేసు రక్తములో మీరు నేను మనమందరం దేవుని సొత్తై ఉండి ఉన్నాము. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు నాయనా. ఎస్ డాడీ, ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలా కాలంగా మేము పాపపు కాన్షియస్లోనే ఉంటూ వచ్చినాం, విడుదల పొందుకోలేకపోతున్నా, ఆ బానిసత్వం నుంచి బయటకు రాలేకపోతున్నా, ఆ వ్యక్తిని విడిచిపెట్టలేకపోతున్నా, ఫలానా వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, ఫలానా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, ప్రయత్నం చేస్తున్నా కానీ విడిచిపెట్టలేకపోతున్నా అని అంటున్నాము కనుక ఆ దానికి దాసత్వముగా, దానికి బానిసలుగా మేము ఉంటూ ఉన్నాం. కానీ ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం, యేసు రక్తము మా మీద ఉన్నది, యేసు రక్తం మీ కుటుంబం మీద ఉన్నది, యేసు రక్తం మీ బ్రదర్ మీద, ఈ యొక్క సహోదరు మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. ఈ యొక్క మీదట పాపపు శోధన, పాపపు కోరిక యేసు రక్తములో విడుదల కలుగునుగాక.
మా మీద శోధన ఉండకుండాను గాక. యేసు నామములో ఆ వ్యక్తిని విడిచిపెట్టినట్లుగా మా కుటుంబంతో మేము ఉండునట్లుగా యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. నాజరుడైన యేసు శక్తిగల నామములో పాపము నుంచి విడుదల 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 నేను ప్రకటిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ, మీరు అలాంటి విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, విమోచన ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను నీ అర్ర చేతిలో పెడుతూ, ఈ బిడ్డలను నీ అర్ర చేతిలో పెడుతూ పాపము నుంచి నైనా పాపపు బంధకాల నుంచి విడుదలిచ్చి మమ్మల్ని కొని మీ సొంతముగా చేసుకున్నందుకు, మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి ఆయన ఇచ్చేటువంటి విమోచన విడుదల మనం అనుభవించినట్లు యేసు రక్తం మీ మీద ప్రోక్షింపబడి ఉండగా ఇట్టి సమాధానం మీకు ప్రకటిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క రక్తం, యేసు రక్తం మీ మీద ప్రక్షాళన చేసా. యేసు రక్తములో మీరు విమోచింపబడి ఉన్నారు. డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ దట్ వీక్నెస్. బలహీనత గురించో లేక సమస్యను గురించో, ఆ బానిసత్వాన్ని గురించో, ఆ వ్యక్తిని గురించో మీరు ఆలోచన చేయకండి. మీరు యేసు రక్తం అని పలుకుతూ ఉండండి. మీరు విమోచింపబడ్డారు, యేసు రక్తంలో మీరు కొనబడ్డారనే కాన్షియస్ మీలో పెట్టుకోండి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక యేసు కొరకు మనం జీవిద్దాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి నేను చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526766. ఓకే, నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనలను తన యొక్క రక్తము ద్వారా విడిపించి విమోచించి తన రక్తముతో మనల్ని కొని తన సొత్తు చేసుకున్న ఆ యేసు రక్తానికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.